మీరు కొత్త ల్యాప్టాప్ కొంటున్నారా? మీ కాలేజ్ కోసం, ఆఫీస్ కోసం లేదా వీడియో ఎడిటింగ్ కోసం, గేమింగ్ కోసం అదే విధంగా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మీరు దేనికోసం తీసుకున్నా కూడా ఈ వీడియో మీకోసమే. బికాజ్ ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది 20,000 to 80,000 రేంజ్‌లో ప్రెజెంట్ మార్కెట్‌లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏమున్నాయో డిస్కస్ చేయబోతున్నాము. సో మీ ప్రైస్‌ని బట్టి, మీ బడ్జెట్‌ని బట్టి బెస్ట్ ల్యాప్టాప్స్ తప్పకుండా పిక్ చేసుకోండి. ఇవి కాకుండా మీకేమైనా ల్యాప్టాప్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. లెట్ మీ నో. అంటే ఆ ల్యాప్టాప్ బెస్టా కాదా తప్పకుండా సజెషన్ చేస్తాం భయ్యా. కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడే అడిగేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వస్తే వీడియోని లైక్ చేసి ఆ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కొంచెం నొక్కేయండి. ఇక లిస్ట్‌లోకి వెళ్తే ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఫ్రమ్ ASUS VivoBook Go 15. ప్రజెంట్ మీకు ఫ్లిప్‌కార్ట్‌లో దొరికే ప్రైస్ ట్యాగ్ ఇది. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మనకు 26,000-25,000లో ఈ ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది. అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది Ryzen 3 7000 సిరీస్ 7320U. అదే విధంగా 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది DDR5 ర్యామ్ అంటే 5500 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. ఈ ప్రైస్ ట్యాగ్ లో ఇవ్వడము క్వైట్ ఇంప్రెసివ్. అదే విధంగా PCI 3.0 512GB SSD, Windows 11 15.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, MS Office 2021 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి పోర్ట్స్ అండ్ బటన్స్ తో ఈ ల్యాప్టాప్ మీకు వస్తుంది. దాంతో పాటు దీన్ని మీరు 180 డిగ్రీస్ రొటేట్ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్. 1.63 kg వెయిట్ తో ఈ ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది. సో చూసుకుంటే ఈ ల్యాప్టాప్ మీకు ఆఫీస్ కోసం, స్టూడెంట్ కోసం, దాంతో పాటు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ యొక్క ల్యాప్టాప్ బెస్ట్ అన్నమాట. అదే విధంగా నాకు ASUS వద్దు, నాకు HP కానీ డెల్ కానీ కావాలి అనుకుంటే, అంటే ఫ్రమ్ బ్రాండ్ కావాలి అనుకుంటే HP నుండి మనకు HP 250R G9 2024 వర్షన్ కనిపిస్తుంది. ఇది మీకు కనిపించే ప్రైస్ ట్యాగ్ 31,000 లో ఉంటుంది భయ్య. బట్ మనకు విత్ బ్యాంక్ ఆఫర్ 29,999 28,999 లో వచ్చేస్తుంది. చూసుకోండి, తీసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫర్ మాత్రమే తీసుకోండి. అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది i3 13th జనరేషన్ 16GB ర్యామ్ 512GB SSD 15.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మనకు ఈ యొక్క ల్యాప్టాప్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. MS ఆఫీస్ దీంట్లో కూడా మీకు ఉంటుంది, మర్చిపోకండి. అదే విధంగా మనకు సేమ్ ల్యాప్టాప్ అంటే ఇదే ఫీచర్స్ తోని HP నుండి మనకు పేరు మార్చేసి HP 15R అదే విధంగా HP G9 పేరుతో మనకు ల్యాప్టాప్స్ కనిపిస్తాయి. అవి కూడా మనకు దాదాపుగా సేమ్ ప్రైస్ లోనే ఉంటాయి. అది కూడా మనకు సేమ్ ఫీచర్స్ తోని మారేది జస్ట్ మనకు పేరు మాత్రమే మార్చేస్తారు భయ్య. చూసుకోండి, 250R G9 లేకపోతే G9 లేకపోతే మనకు 15R ఏదో ఒక పేరు ఉంటుంది, చూడడం మాత్రం మర్చిపోకండి. అదే విధంగా డెల్ నుంచి కావాలనుకుంటే మాత్రం డెల్ 15 మనకు దొరికే ప్రైస్ ట్యాగ్ ఫ్లిప్కార్ట్ లో ఈ విధంగా ఉంటుంది భయ్య. ఇది కూడా మనకు విత్ బ్యాంక్ ఆఫర్ అన్ని చూసుకుంటే మాత్రం 27,000-28,000 లో వచ్చేస్తుంది. అండ్ డెల్ నుంచి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది. అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది Ryzen 3 7000 సిరీస్ అంటే లేటెస్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ DDR5 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు, 512GB SSD. దీంట్లో కూడా మనకు MS Office 2021 ఉంటుంది. సో చూసుకుంటే మాత్రం మీకు ఆఫీస్ కోసం, ప్రజెంటేషన్ కోసం, అదే విధంగా MS Word, MS Excel, పవర్ పాయింట్ కోసం తీసుకోవచ్చు. దాంతో పాటు ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ ల్యాప్టాప్స్ బాగానే ఉంటాయి. బట్ స్టాక్ మార్కెట్ అంటే మాత్రం కొంచెం ర్యామ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది భయ్య. బికాజ్ మనకు ఫ్రీక్వెంట్ గా మనం అప్లికేషన్ స్విచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ ర్యామ్ ఉంటే బాగుంటుంది. అందుకోసమే గో విత్ HP 250R G9. ఇక స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలా మంది భయపడతారు. ఏది బెస్ట్, సర్వీస్ ఛార్జ్ ఎంత, అదే విధంగా కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంటుందో అని. సో అలాంటి వాళ్ళ కోసం ఉన్నదే M-Stock బై మిరే అసెట్స్. ఇక్కడ మీ ఫండ్స్ ని మీకు కావాల్సినట్టు ఆర్గనైజ్డ్ వేలో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళు చాలా మందికి తెలిసే ఉంటుంది, బికాస్ ఇది ఫేమస్ బ్రోకర్ బ్రాండ్. జస్ట్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్సే కాకుండా ETFs, IPOs ఇంకా F&O లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరి సర్వీస్ ఛార్జెస్ సంగతి ఏంటి అంటారా? అయితే ఇది చూడండి, ఈక్విటీ డెలివరీ, MF, IPO పైన జీరో బ్రోకరేజ్, అకౌంట్ ఓపెనింగ్ ఫీజ్, అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజ్ జీరో. అదే విధంగా ప్లేజ్ క్రియేషన్ ఛార్జెస్ ఆన్ ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ కూడా జీరోనే. అలాగే కాల్ అండ్ ట్రేడ్ సర్వీస్ కోసం కూడా మీరు పే చేయాల్సిన పని లేదు. సో దీనికన్నా బెస్ట్ ఇంకేమీ లేదు. అలాగే ఇంట్రాడే, F&O, MTF కరెన్సీ ట్రేడింగ్ లో ₹5 పర్ ఆర్డర్ లోయెస్ట్ బ్రోకరేజ్ ఫీజు ఉంది. ఇంకా MTF ఇంట్రెస్ట్ రేట్ కూడా అదర్ ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ, 6.99% మాత్రమే. MTF అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. అంటే ఏం లేదు భయ్య, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 స్టాక్ ని బై చేద్దాం అనుకున్నారు, కానీ మీ దగ్గర కేవలం 20,000 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ మిగిలిన ₹80,000 మార్జిన్ లోన్ రూపంలో M-Stock మీకు ఇస్తుంది. లోన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అదే 6.99%. ఇప్పుడు మీరు ఆ ₹1,00,000 స్టాక్ ని బై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఆ స్టాక్ ని సెల్ చేస్తారో అప్పుడు M-Stock మీకు ఇచ్చిన లోన్ అమౌంట్ ని ఇంట్రెస్ట్ తో సహా తీసుకుంటుంది. అంటే ఇది ఎవరికి బెస్ట్ అంటే మాత్రం భయ్య, ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉండి మనీ ఉండదో అలాంటి వాళ్ళు దీంతో చాలా సంపాదించుకోవచ్చు. ఇది మాత్రం చాలా మంచి సువర్ణ అవకాశం. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లేదా యాప్ ని చెక్అవుట్ చేయండి. 4.1 స్టార్ రేటింగ్ ఉంది. 18 lakh ప్లస్ యూజర్స్ M-Stock ని యూజ్ చేస్తున్నారు. 83 కోట్లకు పైగా ట్రేడింగ్ జరిగింది. మరికేంటి ఆలోచిస్తున్నారు? లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే చెక్అవుట్ చేయండి. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఏవో 30,000 సెగ్మెంట్ లో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ నుండి ఒక చాలా మంచి ల్యాప్టాప్ ఉంది భయ్య, అదే ఇన్ఫినిక్స్ X3 Slim. ఇది మనకు ఫ్లిప్కార్ట్ లో దొరికే ప్రైస్
ఈ విధంగా ఉంటుంది భయ్య. బట్ మనకు విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 31,999, 32,999 లో ఈ యొక్క ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది. చూసుకోండి, బై చేసుకుంటే మాత్రం విత్ బ్యాంక్ ఆఫర్ మాత్రమే బై చేసుకోండి. అండ్ ప్రొవైడ్ చేస్తుంది i5 12th జనరేషన్ 1235U 16GB RAM 512GB NVMe SSD Windows 11 14 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అది కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క ప్రైస్ ట్యాగ్ లో 100% విత్ sRGB. అంటే ఫోటో ఎడిటింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం ఈ యొక్క డిస్ప్లే పర్ఫెక్ట్ అనమాట. చూడడం మర్చిపోకండి, బిలో 35,000 రూపీస్ లో మనకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ప్రొవైడ్ చేస్తుంది మెటల్ బాడీ, బ్యాక్లైట్ కీబోర్డ్, స్లిమ్ గా ఉంటుంది విత్ 1.24 kg DTS సౌండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 50 Wh బ్యాటరీ లైఫ్, 65 watts టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ యొక్క ల్యాప్టాప్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, ల్యాప్టాప్ బానే ఉంది, కానీ నాకు లేటెస్ట్ కావాలి అనుకుంటే, అంటే 13th జనరేషన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఎక్స్ట్రా పే చేయాలి. ఒక 4,000 to 5,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేస్తే మీకు 36,000 రూపీస్ లో వచ్చేస్తుంది i5 13th జనరేషన్. అది కూడా మనకు ఇదే ల్యాప్టాప్ ఇన్ఫినిక్స్ X3 Slim. చూసుకోండి, ఓకే ల్యాప్టాప్ బానే ఉంది, కానీ నాకు బ్రాండ్ నుండి కావాలి అనుకుంటే మాత్రం ఒక ల్యాప్టాప్ ఉంది భయ్య, అదే Lenovo V14. ఈ ల్యాప్టాప్ మీకు ప్రెసెంట్ దొరికే ప్రైస్ ఈ విధంగా ఉంది భయ్య. బట్ విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మాత్రం 33,999, 34,999 లో ఈ ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది. అండ్ సేల్ ట్రై చేస్తే మాత్రం ఇదే ల్యాప్టాప్ మీకు 30,000 సెగ్మెంట్ లో కూడా రావచ్చు, బిలో 30,000 లో కూడా రావచ్చు. చూడండి, మర్చిపోకండి. అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది i5 12th జనరేషన్ 1235U 14 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే 512GB SSD Windows 11. అండ్ మనం డిస్ప్లేని 180 degrees ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు 3 cell బ్యాటరీ, ఈజీగా మనకు 6 to 7 hours బ్యాటరీ లైఫ్ ఈ యొక్క ల్యాప్టాప్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ చూసుకుంటే మాత్రం ఈ యొక్క ల్యాప్టాప్ బానే ఉంది, కానీ ఎవరైతే బ్రాండ్ తో వెళ్తారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ల్యాప్టాప్ బై చేసుకోండి. అదర్వైజ్ ఇన్ఫినిక్స్ X3 Slim చాలా మంచి ల్యాప్టాప్ అయ్యా, దాన్ని మాత్రం మీరు మిస్ చేయకండి. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే, ఈ ల్యాప్టాప్ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ 41,000, 40,000 లో ఉంటుంది. బట్ విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మాత్రం దొరికే ప్రైస్ ట్యాగ్ మీకు 37,999, 38,999. అండ్ ఈ యొక్క ప్రైస్ ట్యాగ్ లో ఈ ల్యాప్టాప్ చాలా మంచి ప్రైస్ ట్యాగ్ భయ్యా, బికాస్ ప్రొవైడ్ చేస్తుంది Ryzen 7 7000 సిరీస్. ఆ ల్యాప్టాప్ పేరు వచ్చేసి Acer Aspire 3. ఇది మనకు ఫ్లిప్కార్ట్ లో దొరికే ప్రైస్ ట్యాగ్ 48,999, 41,999 ఉంటుంది భయ్య. బట్ విత్ బ్యాంక్ ఆఫర్ వచ్చేసి 37,999, 38,999. నేను చెప్పినట్టు అదే ప్రైస్ ట్యాగ్ లో వచ్చేస్తుంది. ఇంకా సెల్ ట్రై చేస్తే మాత్రం ఇంకా తక్కువ ప్రైస్ ట్యాగ్ లో మీరు ఈ యొక్క ల్యాప్టాప్ ని గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ప్రొవైడ్ చేస్తుంది Ryzen 7 octa-core chipset 7000 సిరీస్ 7730U. అదే విధంగా 16GB DDR4 RAM, 1TB SSD, Windows 11, బ్యాక్లైట్ కీబోర్డ్, కెమెరా షట్టర్, 15.6 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ మన డిస్ప్లే ని 180 degrees రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. దాంతో పాటు ప్రొవైడ్ చేస్తుంది 1.78 kg వెయిట్ తో ఈ యొక్క ల్యాప్టాప్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసుకుంటే మాత్రం ల్యాప్టాప్ లో అన్ని ఉన్నాయి. అండ్ బిలో 40,000 రూపీస్ లో ఎవరికైతే పర్ఫార్మెన్స్ కావాలో అలాంటి వాళ్ళు బ్లైండ్ గా ఈ ల్యాప్టాప్ తో వెళ్ళిపోవచ్చు. అంటే వీడియో ఎడిటింగ్ కోసం, ఫోటో ఎడిటింగ్ కోసం, అండ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్ అండ్ కోడింగ్ కోసం, ప్రోగ్రామింగ్ కోసం తప్పకుండా మీరు ఈ యొక్క ల్యాప్టాప్ తో వెళ్ళిపోవచ్చు భయ్య. బిలో 40,000 రూపీస్ లో Ryzen 7 ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా లేటెస్ట్ 7000 సిరీస్ octa-core chipset. ఇంకేం కావాలి భయ్య మీకు? దాంతో పాటు ర్యామ్, స్టోరేజ్ చాలా బాగున్నాయి. 1 TB స్టోరేజ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 16GB DDR4 RAM. డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే లార్జ్ గా ఉంది. అంటే వీడియో ఎడిటింగ్ కోసం ఈ డిస్ప్లే మాత్రం కంపల్సరీ నేను మాత్రం రికమెండ్ చేస్తా భయ్య. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే అబోవ్ 40,000 రూపీస్ లో ఇన్ఫినిక్స్ Y4 Max. ఇది మీకు ఫ్లిప్కార్ట్ లో 45,000-46,000 లో వచ్చేసింది. బట్ విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 44,999, 43,999 లో ఈ యొక్క ల్యాప్టాప్ మీరు బై చేసుకోవచ్చు. సేల్ ట్రై చేస్తే మాత్రం ఇంకా తక్కువ ప్రైస్ లో ఈ యొక్క ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది. అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది లేటెస్ట్ i7 13th జనరేషన్ 1355U DDR4X RAM. అది కూడా 16GB ప్రొవైడ్ చేస్తున్నారు. PCI 3.0 512GB SSD, Windows 11, బ్యాక్లైట్ కీబోర్డ్, మెటల్ బాడీ, 1.7 kg వెయిట్ మాత్రమే ఈ యొక్క ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. దాంతో పాటు 70 Wh బ్యాటరీ లైఫ్, 65 watts టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్, ఇంక్లూడింగ్ 16 inches ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే విత్ 300 nits బ్రైట్నెస్. సో చూసుకుంటే ల్యాప్టాప్ లో అన్ని ఉన్నాయి. ఈ యొక్క ల్యాప్టాప్ ని మీరు కోడింగ్ కోసం, వీడియో ఎడిటింగ్ కోసం, ఫోటో ఎడిటింగ్ కోసం తప్పకుండా బై చేసుకోవచ్చు. ఎవరికైతే పర్ఫార్మెన్స్ కావాలో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ల్యాప్టాప్ తో వెళ్ళిపోవచ్చు. ల్యాప్టాప్ బానే ఉంది, కానీ నాకు బ్రాండ్ నుండి కావాలి అనుకుంటే మాత్రం ఒక ల్యాప్టాప్ ఉంది భయ్య ఫ్రమ్ డెల్ 15. ముందు చెప్తున్నా, ఎవరికైతే బిలో 50,000 రూపీస్ లో డెల్ బ్రాండ్ నుండి మనకు, అంటే బ్రాండ్ నుండి ల్యాప్టాప్ కావాలో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ల్యాప్టాప్ ని బై చేసుకోండి. అదర్వైజ్ గో విత్ ఇన్ఫినిక్స్ భయ్య, ముందు చెప్తున్నా. అండ్ ప్రొవైడ్ చేస్తుంది i5 13th జనరేషన్ 1335U 8GB DDR4 RAM, 512GB SSD, 15.6 inches యాంటీ గ్లేర్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 41 Wh బ్యాటరీ లైఫ్. మనకు ఈజీగా 6 to 7 hours బ్యాటరీ లైఫ్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు
విండోస్ 11 MS ఆఫీస్ 2021 ఈ యొక్క ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది భయ్య. సో చూసుకుంటే మనకు ఎవరికైతే డెల్ బ్రాండ్ నుండి మనకు ల్యాప్టాప్ కావాలో అలాంటి వాళ్ళు దీంతో వెళ్ళిపోవచ్చు బిలో 50,000 రూపీస్ సెగ్మెంట్ లో. ఫర్ సపోజ్ మీరు ఈ బిలో 50,000 రూపీస్ లో గేమింగ్ కోసం అండ్ హెవీగా వీడియో ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు కనిపించేది RTX 2050 మాత్రమే. సో దాన్ని ఇగ్నోర్ కొట్టేసి కొంచెం బడ్జెట్ పెంచేసి గో విత్ RTX 3050, లేదా మీకు ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో అంటే అండర్ 50,000 రూపీస్ లో RTX 3050 వస్తే మాత్రం తీసుకోండి భయ్య, అది బాగుంటుంది, దాన్ని మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఎబో 50,000 రూపీస్. ఇక్కడ మీకు గేమింగ్ కోసం చాలా మంచి బ్రాండ్ అండ్ ఫేమస్ ల్యాప్టాప్ అదే ASUS TUF Gaming A15. ఇది మనకు ప్రజెంట్ దొరికే ప్రైస్ ఫ్లిప్కార్ట్ లో ఈ విధంగా ఉంది భయ్య. బట్ విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మనకు 56,999, 55,999 లో ఈ ల్యాప్టాప్ మీరు బై చేసుకోవచ్చు. అదే సేల్ ట్రై చేస్తే మాత్రం 52,999, 51,999 లో కూడా కనిపిస్తుంది. అంటే మార్జిన్ లో కూడా ఈ ల్యాప్టాప్ మీరు బై చేసుకోవచ్చు ఇన్ సేల్. మర్చిపోకండి, ప్రొవైడ్ చేస్తుంది Ryzen 7 7000 సిరీస్ 7435HS అంటే మనకు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అది కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఆక్టా కోర్ చిప్ సెట్, 16GB DDR5 ర్యామ్, 32GB ర్యామ్ వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, 512GB SSD, RTX 3050, 75 వాట్స్ TGP, 15.6 ఇంచెస్ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 48 వాట్ అవర్స్ బ్యాటరీ లైఫ్, RGB కీబోర్డ్, విండోస్ 11, దాంతో పాటు మనకు MS ఆఫీస్ 2021 ఈ యొక్క ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. అండ్ వెయిట్ వచ్చేసి మనకు కొంచెము హెవీ సైడ్ ఉంటుంది బికాజ్ ఇది మనకు వీడియో ఎడిటింగ్ అండ్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి. మర్చిపోకండి, గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది Xbox పాస్ 3 months ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రేట్ ఆప్షన్ భయ్య. ఎవరైతే గేమింగ్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ ల్యాప్టాప్ బెస్ట్ ఆప్షన్ బికాజ్ ప్రొవైడ్ చేస్తుంది RTX 3050. మర్చిపోకండి, ఇక ఎబో 55,000 అంటే మాత్రం మనకు డెల్ G15 అండ్ మనకు HP విక్టర్స్ గేమింగ్ ల్యాప్టాప్స్ అండ్ మనకు HP ఓమెన్ MacBook Air M1 70,000 లో మనకు MacBook Air M2 కూడా వచ్చేసింది. ఇవి కాకుండా MSI Katana, Lenovo LVQ సిరీస్ ఇలాంటి ల్యాప్టాప్స్ మీరు బై చేసుకోవచ్చు. అంటే ఎబో 60,000 70,000 పెట్టగలిగితే మాత్రం చూసుకోండి 80,000 85,000 మనకు MacBooks వచ్చేసాయి భయ్య. అండ్ ఎబో 1 lakh పెట్టాలి అనుకుంటే మాత్రం చిన్న సజెషన్, గో విత్ PC బిల్డ్. వెళ్ళండి PC బిల్డ్ చేసుకోండి, అది బెటర్ ఆప్షన్ భయ్య. బికాస్ ఎబో 1 lakh అంటే మాత్రం ల్యాప్టాప్కి నాట్ వర్తి. ఓకే మీరు MacBook తీసుకోవచ్చు, కానీ MacBook వద్దు అనుకుంటే మాత్రం ల్యాప్టాప్ కాకుండా మీరు PC బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది. మర్చిపోకండి. మొత్తానికైతే ఈవెంట్ ల్యాప్టాప్స్, మరి వీటిలో మీరు ఏది బై చేయబోతున్నారు, మీకు ఏది నచ్చింది కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఇవి కాకుండా ఏమైనా నచ్చిందా అదేంటి కామెంట్ చేయండి, నేను తప్పకుండా సజెషన్ చేస్తాను. ఇప్పుడు చేశారా తప్పకుండా చేసేయండి. మరికంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడితో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడే అదే చేతులతోని పక్కనే కూడా సబ్స్క్రైబ్ బటన్ కొంచెం నొక్కేయండి భయ్య, ప్లీజ్ నొక్కారా? థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా M-Stock యొక్క వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, వెళ్ళండి చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.